వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రోహిణి మలేషియా గుట్టు రట్టు చేయబోతున్నాడు బాలు. అయితే రోహిణి గుట్టు అంతా అందరి ముందు బయట పెట్టడంతో ప్రభావతి చాలా గట్టి నిర్ణయం తీసుకుంటుంది. మరి ఏం జరిగింది? అసలు రోహిణి బండారం ఎలా బయట పెట్టబోతున్నాడు బాలు? అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో అసలు రోహిణి ఎలాగైనా ఆ 30,00,000 పట్టుకొని పారిపోయిన వాడిని పట్టుకోవాలని అందరి ముందు ఆ 30,00,000 తీసుకొచ్చి అందరికీ ఒక సమాధానం చెప్పాలని, అలాగే తన భర్తని అలా అప్పుల వాళ్ళ బారి నుంచి కాపాడుకోవాలని రోహిణి అయితే చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ డబ్బంతా ఇంట్లో వాళ్ళకి చెందకూడదని తానే ఆ డబ్బుని కాపాడి ఆ డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇవ్వాలని చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది. అదే ఆఫీషియల్‌గా సెర్చ్ చెయ్యాలి అని చెప్పేసి మనోజ్‌ని వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వమని అయితే చెప్తుంది. దాంతో మనోజ్ కూడా కంప్లెయింట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చి ఒక సెర్చ్ వారెంట్‌తో అంటే ఆ గుడిలో సీసీటీవీ ఫుటేజ్ తెలుసుకోవాలని, కావాలని ఆహ్, వాళ్ళు పోలీస్ పర్మిషన్ ఉంటేనే ఇస్తారని చెప్పేసి రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది. మనోజ్ కూడా అదే విధంగా చేస్తాడు. అయితే వాళ్ళు ఆ ప్లాన్‌లో ఉండగానే మలేషియా నుంచి వచ్చిన ఒక జంటని ఇంటికి భోజనానికి పిలుస్తారు బాలు, మీనా. అయితే మీనా, నాకెందుకో డౌట్‌గా ఉంది. నువ్వు ఎవరో పరాయి వాళ్ళ కోసం ఇన్ని రకాల వంటలు చేస్తే మన అత్తయ్య ఊరుకుంటుందనుకుంటున్నావా? నాకైతే చాలా భయంగా ఉంది మీనా. అయినా నువ్వు అప్పట్లాగా భయపడట్లేదు. ఈ మధ్య చాలా ధైర్యంగా ఉంటున్నావు అనగానే చూడు శృతి, నేను అత్తయ్యకి ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పను. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మని, మా కుటుంబాన్ని, మా ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఏమైనా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలా మా పుట్టింటి వాళ్ళతో పాటు నా భర్తని ఎవరైనా ఒక్క మాట అంటే కూడా నేను తట్టుకోలేను. అందుకని నేను అత్తయ్యని ఎదురిస్తున్నాను. అంతేకాని అత్తయ్య మీద ఇలా నేను ఏది కావాలని కల్పించి చెప్పట్లేదు. అత్తయ్యని ఎదురించాలని కూడా నా మనసులో ఉండదు అనగానే, అదంతా కరెక్టే. కానీ ఎవరో తెలియని వాళ్ళ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఇన్ని రకాల వంటలు చేస్తున్నావంటే తను ఊరుకుంటుందా? అందులోనూ నువ్వు చేస్తున్నావంటే ఇంతెత్తున లెగుతుంది అనగానే, నాకు ఆ విషయం తెలుసు. ఆ అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలుసు అనగానే, ఈ మధ్య చాలా ట్రిక్స్ నేర్చుకున్నావు మీనా అంటూ శృతి అయితే రో మీనాని పొగుడుతుంది. అంతలోనే బాలు అయితే మీనా అంతా రెడీగా ఉందా? వాళ్ళని తీసుకొచ్చేస్తున్నాను అనగానే, అయిపోయిందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు వాళ్ళని తీసుకొచ్చేయండి. మీరొచ్చేలోపు వాళ్ళ ఈ వంటలన్నీ అయిపోతాయి. సిద్ధంగా ఉంచుతాను అనగానే, వెరీ గుడ్ మీనా, వచ్చేస్తున్నాము. 5 నిమిషాల్లో అక్కడ ఉంటామని చెప్పేసి బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు. అంతలోనే ప్రభావతి ఇంటికి వస్తుంది. డాన్స్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి ఈరోజేంటి ఇన్ని స్పెషల్స్ చేశారు? ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకోసమో ఇదంతా? అయినా ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్‌లో ఉన్నామా? 30,00,000 పోగొట్టుకున్నామంటూ అనగానే, ఇక అంతెత్తున ఎగురుతూ ఉంటే, ఇక బాలు అయితే రండి, రండి అంటూ వాళ్ళని తీసుకొనొస్తాడు. ఓహో! ఇదంతా వీళ్ళ గురించేనా? అంటే వీళ్ళ గురించి ఇన్ని రకాల వంటలు చేసిందా? వీడు తీసుకొచ్చాడంటే వాడు ఏ అనాకరి వెధవో అయ్యుంటాడు. వీళ్ళని అంటూ అనగానే ఆహ్, ఏంటి మా అమ్మవతి ఇక్కడే ఉందా? సరేలే, మా అమ్మవతి నోరు ఎలా మూయించాలో నాకు రండి సార్, రండి, రండి మేడం అంటూ అనగానే, ఇంకా సార్, మేడం ఏంటి? నేను మీకు దగ్గర వాళ్ళని అన్నారు కదా! దగ్గర వాళ్ళమని తీసుకొచ్చావు కదా! ఇంకా సార్ అంటూ ఎందుకు అలా పిలుస్తావు? మమ్మల్ని ఆంటీ, అంకుల్ అని పిలువు అని చెప్పేసి అనగానే, లేదండి, అలాగే మీకెలా నచ్చితే అలానే పిలుస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటారు. రండి మీరు కూర్చోండి అనగానే, నిన్ను చూస్తుంటే చాలా దగ్గర వాళ్ళని చూసినట్టు అనిపిస్తుందమ్మా అంటూ మీనానైతే పొగుడుతూ ఉంటారు. ఎందుకుండదు? సొమ్మొకరిది, సోకొకరిది అంటే ఇదే మరి. నా ఇంట్లో నా కష్టార్జితం మందితో తినేలా చేస్తుంది అనగానే, నువ్వు కడుపుకి అన్నమే తింటున్నావా? ఇంకేదైనానా? అంటూ ఇక బాలు అయితే తనని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మీరేమనుకోకండి, మా అమ్మకి కొంచెం తొందరపాటెక్కువ. తను కొత్త వాళ్ళని ఎవరినైనా తనకి తెలియకుండా తీసుకొస్తే అలా మాట్లాడుతుంది. మీరేం కంగారు పడకండి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు కూర్చోండి అంటూ ప్రభావతిని పక్కకు తీసుకెళ్ళి గట్టిగా మాట్లాడతాడు. అనగానే ఇక వాళ్ళు అలా మాట్లాడుతుండగానే, సరే అమ్మ మేము వెళ్ళొస్తాము.
అయినా మేము రావడం మీ అత్తయ్య గారికి ఇష్టం లేనట్టుంది అనగానే, అయ్యయ్యో! అలాంటిదేం లేదు. మీరేం టెన్షన్ పడకండి. మీరు బాధపడకండి. నేను చెప్తాను కదా! అత్తయ్య వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారో తెలుసా మీకు? అనగానే, మలేషియా నుంచి వచ్చారు అనగానే ఒక్కసారిగా 100 వాట్స్ బల్బ్ వెలిగినట్టుగా ప్రభావతి మొహం వెలిగిపోతుంది. ఏంటి? మలేషియా నుంచి వచ్చారా? అంటూ కళ్ళు తిరిగినట్టు పడిపోయినట్టు చేస్తుంది. ఏంటి మలేషియా అనగానే మీ అమ్మగారు ఎందుకలా అయిపోయారు? అనగానే, మా అమ్మకు ఒక మలేషియావతి తెలుసులెండి అంటూ అనగానే, ఏయ్! ఏంట్రా ఆహ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు మలేషియా నుంచి వచ్చారా? రండి, రండి కూర్చోండి అంటూ తన కొంగుతో టేబుల్ తుడిచి కూర్చోమని చెప్తుంది. ఆ తర్వాత ఏంటి మలేషియా అనగానే ఈవిడ అతి మర్యాదలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అంటే ఈవిడకి అంటూ అనుకుంటూ ఏదో అనుకుంటూ ఉండగానే, "మీరు మలేషియా నుంచొచ్చారా? మలేషియాలో మా రోహిణి వాళ్ళ నాన్నగారుంటారు. ఆయన మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళకి చాలా కోట్ల ఆస్తులున్నాయి." కానీ అంటూ అనుకుంటూ ఉండగానే రోహిణి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఈ ఏంటి వీళ్ళెవరు? అవ్వ చెప్పండి మాటల్లోనే వచ్చేసింది నా కోడలు. నా ముద్దుల కోడలు, నా పెద్ద కోడలు. రా రోహిణి నీకోసమే చూస్తున్నాను. ఎప్పుడొస్తావా అని. చూడు వీళ్ళెవరో తెలుసా నీకు? అనగానే, వీళ్ళు ఎవరు? అనగానే, వీళ్ళు ఎవరో కాదు మలేషియా నుంచి వచ్చారు అనగానే, ఏంటి మలేషియా నుంచి వచ్చారా? అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మలేషియా నుంచి వీళ్ళు రావడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? అంటూ ఏమి తెలియనట్టు కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఆహ్, ఆహ్, అది "నీకు తెలీదా డబ్బుడమ్మ? అదే నీకు తెలీదా పార్లరమ్మ? వీళ్ళు మలేషియా నుంచి వచ్చారు. నా కార్‌లోనే ఎక్కారు. నా కార్‌లో ఎక్కుతూ మేము మలేషియా నుంచి వచ్చాము" అంటూ వాళ్ళు చెప్పగానే నాకు వెంటనే "నువ్వే గుర్తొచ్చావు పార్లరమ్మ" అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వామ్మో! ఇంకేమైనా ఉందా? అసలు మలేషియా గురించి ఇంకా ఇప్పుడు ప్రశ్నల వర్షం మొదలవుతుంది. మలేషియా గురించి అడుగుతారు. వాళ్ళు అక్కడ మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడుగుతారు. వాళ్ళకి తెలిసిన ఏరియానో, తెలియని ఏరియానో ఇప్పుడు నేను ఎలా కవర్ చేయాలి? వాళ్ళెక్కడుంటారు? అసలు ఎందుకొచ్చారు? వాళ్ళకి మా నాన్న గురించి లేని మా నాన్న గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? వాళ్ళు ఏమంటారో, ఏంటో నాకు ఏమీ తెలియట్లేదు. అనగానే, "అవును మీరు మలేషియా వెళ్లి ఎన్ని సంవత్సరాలవుతుంది?" అంటూ ప్రభావతి వాళ్ళని క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతుంది. నేను పుట్టి పెరిగిందంతా మలేషియాలోనే. పెళ్లి చేసుకోవడానికి నేను ఇక్కడికి ఇండియాకి వచ్చాను. ఈయన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ మలేషియాని వెళ్ళిపోయాను. మలేషియా మళ్ళీ అంటే ఈయన పుట్టి పెరిగిందంతా ఇక్కడే. కానీ కొంచెం ఏజ్ వచ్చాక అంటే కొంచెం పెద్దయ్యాక ఆయన అక్కడికి మలేషియాకి వచ్చారు. అక్కడే సెటిల్ అయిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఇండియా పద్ధతిలో జరగాలి అని చెప్పేసి మేమైతే ఇండియాలోనే పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ పెళ్లి చేసుకోగానే అలా సెటిల్ అయ్యాల్సొచ్చింది. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలని, ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలని, మా 25వ పెళ్లి రోజుని ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాం. అక్కడ బాలు మాకు పరిచయమయ్యాడు. ఇక్కడ గుళ్ళో మా పేరున స్పెషల్ పూజ కూడా చేయించాడు అనగానే, అవునా! వీడు ఇలాంటి మంచి పనులు ఎప్పటినుంచి చేస్తున్నాడు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత రోహిణి అలా నిల్చున్నావేంటి? కూర్చో. మీ నాన్నగారి గురించి చెప్పు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! మీ నాన్న గురించి వీళ్ళకి కూడా తెలిసుంటుంది. సిటీలో మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని, మీ నాన్న పేరు చెప్తే ఎవరికీ తెలియకుండా ఉండదని చెప్పాను కదా! మీ నాన్నగారి గురించి చెప్పనగానే, "ఏంటమ్మా మీ నాన్నగారు మలేషియాలో ఉంటారా?" అంటూ అనగానే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? ఏం పేరు?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది రోహిణి. అయితే రోహిణి చెప్పిన దానికి, అసలు అక్కడ ఉన్నదానికి ఎటువంటి పొంతన లేకపోయేసరికి వాళ్ళు ఏదో అనుమానంగా ఉంది. అసలు అలాంటి పేరు గలవారు ఎక్కడా లేరే! అందులోనూ బిజినెస్ మ్యాన్ అంటున్నారు. కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అలాగే మీ గురించి అంటే అనగానే అయినా తను అలాగే చెప్తుంది. మీకు తెలిసిన వాళ్ళక్కడ చాలా మంది ఉండుంటారు కదా! మీరు వెళ్లి కూడా చాలా రోజులైంది కదా! కాబట్టి ఎలాగైనా చేసి మా అన్నయ్య గారిని జైలు నుంచి బయటికి రప్పించే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు కదా! అంటూ అనగానే, మీరేం కంగారు పడకండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎలా ఆయన జైలుకి వెళ్లారు? అసలు ఎందుకు వెళ్లారు? అన్నీ తెలుసుకొని విడిపించే బాధ్యత మాది అని చెప్పేసి ఆవిడైతే మాటిస్తుంది. ఇక తర్వాత మా నాన్న చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నాకు తెలియకపోయినా
మా నాన్నగారికి అందరూ తెలుసు. నేను ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు బయటికి వచ్చే ఏర్పాట్లయితే చేస్తాను. ఇది ఎంతైనా బాలు కుటుంబం కదా! బాలు కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ నాన్నకి అసలు అలాంటి పేరు గల బిజినెస్ మ్యాన్ ఇక్కడ ఎవరు లేరని, నాకు తెలియని బిజినెస్ మ్యాన్ ఎవరు లేరని, వాళ్ళెవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారని, జైల్ డిపార్ట్‌మెంట్‌లో కూడా అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇక ఏంటి రోహిణి వాళ్ళు చెప్తుంటే నువ్వేమి మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి అనగానే, అలా మాట్లాడతారేంటి అత్తయ్య? వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా! అనగానే, ఏంటి అసలు మీ నాన్నగారి పేరు చెప్పమంటే తడబడ్డావు. మీ నాన్న ఎక్కడుంటారు అని చెప్తే తడబడ్డావు. అసలన్నిటికి తడబడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావు. తడబడుతున్నావు. ఇంతకి మీ నాన్న ఉన్నారా? లేదా? అసలు మీ నాన్న బ్రతికే ఉన్నారా? అసలు నీకు నాన్నంటూ ఉన్నారా? అంటూ క్వెషన్స్ వేస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత నాకు నాన్న లేరత్తయ్య అంటూ అందరి ముందు నిజమైతే బయట పెట్టేస్తుంది. ఇక చూడండి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. దీంతో మలేషియా గుట్టు రట్టు కాబోతుందా? మరి రోహిణి విషయంలో ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ రోజే ఆ ఇంట్లో రోహిణికి ఆఖరి రోజు కానుందా? అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.